ఓ కమాన్ పోన్లే బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. ఆ? కూర్చో. ఎక్కడికి? ఓ ఎవరు లేరా? పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ ఐమ్ సారీ. మా ఇంటికి వెళ్దాం పదా. అనాయ్, నా పేరు సత్యనారాయణమూర్తి, అంతా సత్తిపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్, అందరూ శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ ఇక్కడ టిఫిన్ దొరుకుతానా? సత్తిపండు, అట్టిపండు. ఓ మా నేటివ్ కడప. 30 years దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నా గొడవలంటే పడదు, బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అనాయ్, మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ, యూనో. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా? ఓహో. హలో, మరి అంత డీటెయిల్ గా చూడకు, కేసు పెడుతుంది. కేసా? ఎస్. నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయికి లైన్ వేశాను, తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్. అనాయ్, వాళ్ళిద్దరు చూడు. పాపం వాడికి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికి చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నాయ్. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నాయ్. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులకు కూడా ఏం టైమింగ్ అన్నాయ్. యా. అమ్మో, నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను. ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్తిపండు. అన్నాయ్, సత్తిపండు. అన్నాయ్, అన్నాయ్, దా. అన్నాయ్ వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి, మిస్ నీలిమ. బాగుంది. సత్తిపండు. ఏంటి మోయా? అన్నయ్య అన్నావు, అమ్మాయి అన్నావు. ఎవరతను? నా ఫ్రెండ్ సత్తిపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా. డ్రైవర్ సై 2 గంటలైంది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అబద్ధాలు అసలు ఈ చెప్తున్నావు. రోజుల్లో అమ్మాయిలు ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా? పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయి. ఇక్కడ డోంట్ వరీ. ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలీదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ అది రాదుగా. సత్తిపండు, మాయా, బాగా టైర్ అయిపోయినట్టున్నావు. టబ్బా చేస్తావేంటి? మాయా, అదేనయ్యా తొట్టిస్తున్నాను. అలా చేద్దాం. నీలిమా, ఆ సత్తిపండుకి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. వేణులు కావాలా? వాడి సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మాయా, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. వెళ్ళు. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే. మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే. ఇది నీది మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ
తెలుగన్నం తింటూ తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? ఆహా. ఒరే నేను సరదా కన్నాను రా. వచ్చేయండి. పదండి పదండి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో. అబ్బా ఏమి స్పీడ్ అయ్యి బాబు, ఇంతకుముందు విమానాలు తోలేవాడివా? ట్రాక్టర్ తోలేవాడిని. ఏదోట్లే, ఓ బ్రేక్ అయ్యి బాబు, దీనికి వెళ్ళొస్తాను. అదే వెతుకుతున్నాను మాయా, ఎక్కడ కనపట్లేదు. ఆ? ఇదేనంటావా? బాబు నిమ్మకాయ పెట్టుకో, తగ్గిపోతాయి. ఆ? వాడి గోరు చుట్టూ. సత్తిపండు, మాయా ఇంతకే రౌడీలు ఎవరయ్యా? మాకేం తెలుసండి, అమెరికాలో ఎప్పటికో ఉన్నారు, మీకు తెలియాలి. ఆ? నాకా? ఇంటికి ఎవరిని పడితే వాడిని తీసుకొస్తే ఇలాంటి గొడవలే వస్తాయి. అసలు అరే మీ ఉంగరం చాలా బాగుందండి. ఏది? ఇంగ్లీషే రాని అతనికి ఇక్కడ గొడవలే ఉంటాయమ్మా. హ్మ్. మామయ్య గారు, ఆ, మీకు ఎవరితో గొడవలు ఉన్నాయా? ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా. ఆ? గొడవలంటే మేజర్ గా ఏం లేవు గాని, పొద్దున కట్రాయర్ కొందామని ఒక షాప్కి వెళ్ళాను. వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను. ఎంత పని చేసావు మాయా. లేకపోతే ఒక డ్రాయర్ $5 చెప్పాడు సత్తిపండు. కొన్నావా? నేనేం పిచ్చాడేంటి, ఆ. నువ్వేం చేసుకుంటావు చేసుకొని చస్తే కొన్నాను. కట్ డ్రైవర్ కోసం కంట మీద తీసుకున్నావు కదా. అంత మాత్రానికి హర్ట్ అయి ఉంటాడంటావా? చెప్పలేవు, తెల్లోడు కదా. రేపటి నుంచి అసలు కట్రాయర్ ఇవ్వండి, దరిద్రం వదిలిపోతుంది. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మో వాళ్ళేనంటావా? సారీ నీలిమా, సారీ సత్తిపండు, నా వల్ల మీరు అనవసరంగా రిస్క్ లో ఇరుక్కున్నారు. ఇసుకే ఉందండి, ఏమంటే ఇంకా ఫ్రెష్ ఉందండి. ఓ! వచ్చేస్తున్నా. ఏం కాదులే మాయా. ఏం కాలేదుగా. ఇప్పుడు హ్యాపీనా? దిగండి సత్తిపండు, దిగండి. సత్ గో టు హెల్త్. సత్తిపండు, సత్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు ఇప్పుడు తమ మ్యూజిక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సత్తిపండు, ఆ. ఇదేదో పెద్దోళ్ళ పెళ్లిలా ఉంది, మనం వెళ్ళిపోదాం పద ప్లీజ్. అలాగే వాడిని తీసుకుపోదాం. సార్, విస్కీ వేస్తావేంటి, కూల్ అవుతావు. పోనీ బ్రాండీ? వేడి చేస్తుంది. కల్లులా ఉంది. ఆ? కల్లు. ఏది? కల్లే చలవ చేస్తాయి. ఇంకా అట్రా. చాలే సత్తిపండు, దీంతో 10 అయ్యాయి. మాయా, ఆ, చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి కుర్చీలు వేస్తే ఆ. ఇక చేసుకునే వాళ్ళకి ఎలాంటి వేస్తారట. ఇవి వాళ్ళ కోసం వేసినవే. పొరపడైందండి, ఇందులో పడిపోయి చూసుకోవాలా. తెల్లారింది, ఇంటికి వెళ్దాం. అమ్మో వద్దు, హోటల్కి వెళ్దాం. ఇది కరెక్ట్. Get down. ఇంకో వాళ్ళే. Hurry up. They're running. Come on, get out. అయ్యో, రక్తం వస్తుంది. మరేం పర్వాలేదు. ఐమ్ సారీ, ఇదంతా నా వల్ల జరిగింది కదా. ఐమ్ సారీ. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. కమాన్, సే సంథింగ్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా బాగుంటావు. నేను అడగనా? నన్ను ఎప్పుడు ఒకటి అంటుంటావే, అది గో 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 టు హెల్ అంటే ఏంటి? అంటే నువ్వెక్కడున్నా బాగుండాలని. నువ్వు చాలా మంచి అమ్మాయివి, లేకపోతే నాకు ఎందుకంత సహాయం చేస్తావు? థ్యాంక్ యూ. ఇటు ఇక్కడ
మరేం భయం లేదు. పక్కనే ఉన్నాను, పైన మాస్టర్ ఉన్నారు. జై చిరంజీవి.